అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ లాంటి శుభవార్త. ఉద్యోగులకు మంచి రోజులు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ శుభవార్త. మంత్రి నారా లోకేష్ గారి కీలక నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు పండుగ లాంటి శుభవార్త అందించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై చర్చించి కొన్ని కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. ఈ నిర్ణయాలు రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎంతో ప్రయోజకరం చేకూరుస్తాయని మంత్రి వెల్లడించారు. సుదీర్ఘ చర్చలు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అడుగులు. మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ సంఘాలతో 4 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతం చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి విద్యేతర యాప్లను తొలగించే దిశగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలకు చేపడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను పెంపొందించేందుకు చొరవ. ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాల గణనీయ వృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రైవేట్ పాఠశాలలకు పోటీ పడే విధంగా సంస్కరణలు తీసుకొని వచ్చామని తెలిపారు. విద్యా వ్యవస్థను ప్రశ్నార్థకంగా మారనీయకుండా రాబోయే 10 ఏళ్ల కోసం ప్రణాళిక రూపకల్పన జరుగుతుందని పేర్కొన్నారు. జీవో నంబర్ 117 రద్దు, ప్రత్యామ్నాయ చర్యలు. జీవో నంబర్ 117 రద్దు చేసిన తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాటు పరిశీలిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, 100 రోజుల ప్రణాళిక వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఉపాధ్యాయుల సంక్షేమానికి చర్యలు. కారుణ్య నియామకాల విషయంలో మరింత చురుకైన చర్యలు చేపట్టాలని, మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబాలకు తగిన ఆర్థిక మరియు ఉద్యోగ భరోసా కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక యాప్ రూపకల్పనతో సరళమైన విధానం అందించాలని తెలిపారు. తరగతి వారీగా ఉపాధ్యాయుల సమతుల్యత ఉండేలాగా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులు. సెకండ్ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పించి లెక్చరర్లు లేదా డిప్యూటీ స్థాయి ఈఓ స్థాయికి ఎదగడానికి అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరారు. ఆచరణలో ఉన్న 100 రోజుల ప్రణాళికలో ఆదివారాలు పని చేయించే విధానం రద్దు చేయాలని సూచించారు. గ్రామీణ పాఠశాలల్లో రవాణా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మోడల్ స్కూల్స్కు ప్రత్యేక ప్రణాళిక. గ్రామీణ ప్రాంతాల్లో మోడల్ స్కూల్స్కు రవాణా సదుపాయాలు అందుబాటులోకి తీసుకొని రావాలని కోరారు. తెలుగు మీడియం పాఠశాలల ప్రాముఖ్యతను కాపాడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం విశ్వాసం. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిశ్చయంతో ఉందని మంత్రి నారా లోకేష్ గారు విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని సమస్యలపై చర్చలు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు సంఖ్య పెంచేందుకు చర్యలు. ముస్లిం కుటుంబాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక పథకాలు తీసుకొని రావాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు. రాబోయే పథకాలు. ఒక దృఢమైన విధానం. ఉపాధ్యాయుల నియామకంలో పారదర్శకత కోసం డిజిటల్ విధానాలను అనుసరిస్తున్నామని మంత్రి వివరించారు. విద్యా వ్యవస్థలో నాణ్యతను పెంపొందించేందుకు ఉపాధ్యాయ సంఘాలు అందజేసిన ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. మొత్తానికి ప్రభుత్వం చేపడుతున్న ఈ సంస్కరణలు, నిర్ణయాలు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూరుస్తాయని, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందించి పాఠశాల విద్యా ప్రగతిని నిర్దేశించేందుకు కృషి చేయాలని అయితే మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.